14 ఏళ్ల బాలికని భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని గర్భవతిని చేశారు ఇద్దరు కామాంధులు. ఒక ఆటో డ్రైవర్, ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన జరిగింది కర్నూలులో. కర్నూలు శివారు ప్రాంతంలో ఒక గ్రామం వలస వచ్చి అక్కడ నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ ఈ బిడ్డని చదివించుకుంటున్నారు. తమలాగా తమ బిడ్డ కూలి పనులకు వెళ్ళకూడదు, మంచి ఉద్యోగం చేసుకోవాలి, అందుకు చదివించాలి, మనం ఎంత కష్టమైనా పడదాం, తిని తినకపోయినా పర్వాలేదు, మన కడుపు కట్టుకునైనా బిడ్డని చదివించాలి అని చెప్పి ఆ తల్లిదండ్రుల తాపత్రయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. స్కూల్కి ఆటో పెట్టి ఆటోలో పంపిస్తున్నారు. అయితే ఈ ఆటో డ్రైవర్ వెధవ ఏం చేశాడో తెలుసా? ఆ బిడ్డ మీద కన్నేశాడు. మరి ఏం మాయమాటలు చెప్పాడో తెలియదు, కానీ ఆఖరికి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత నుంచి ఈ విషయాన్ని ఎవరికి చెప్పడానికి వీల్లేదు, చెప్తే చంపేస్తాను, నీ కుటుంబం మొత్తాన్ని లేపేస్తానని బెదిరించాడట. భయపడిపోయింది ఆ పిల్ల. ఆమె మౌనాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఆటో డ్రైవర్ బోయ మహీంద్ర వాడి పేరు, వాడి ఫ్రెండ్ అయిన ఇంకొక డ్రైవర్ ట్రాక్టర్ నడిపిస్తూ ఉంటాడు, వాడి పేరు తెలుగు శివకుమార్. వీడితో కలిసి వారిద్దరూ ఆ పిల్ల మీద లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఆమె గర్భవతి అయింది. ఒంట్లో బాగాలేకపోవడం గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అప్పుడు తెలిసిందేంటంటే ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రసవం జరిగింది. తరువాత పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక, పెళ్లి కాలేదు, గర్భవతిగా హాస్పిటల్కి వచ్చింది, ప్రసవించింది. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చేశారు. వాళ్ళు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీస్తే అప్పటికే ఆ తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసు, బిడ్డ గర్భవతిగా ఉంది అని చెప్పి. దీని గురించి, తమ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి నిందితులు నిలదీస్తే వాళ్ళు బెదిరించారట వీళ్ళని కూడా. ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తాం, ఎక్కడ పని దొరకకుండా చేస్తాం మీకు అని చెప్పి. దాంతో పాపం నిరుపేద వాళ్ళు కదా, ఏం చేయగలరు వాళ్ళు? ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. బిడ్డ భవిష్యత్ ఏమైపోతుందో అని ఆలోచించి నోరు మూసుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఆయన ఫోన్లో ఆ నిందితులు బెదిరిస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారన్నమాట తల్లిదండ్రుల ఫోన్లో నుంచి. ఆ బిడ్డని, ఆ బాలికని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేంద్రానికి పంపించారు. నిందితుల నుంచి తమకి ప్రాణహాని ఉంది, తమ బిడ్డని కాపాడండి అని ఆ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టారు ప్రస్తుతం. ఆ అమ్మాయి కాస్త ఆరోగ్యం కుదుట పడిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ నిందితుల్ని అరెస్ట్ చేస్తారట.